ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, అతి త్వరలోనే నా ఆశీర్వాదంతో నువ్వు మంచి జీవితాన్ని పొందబోతున్నావు. ఇది నీ శివయ్య ఆజ్ఞ. ఏమాత్రం కూడా లేట్ చేయకుండా ఈ శివయ్య చెప్పేది వెంటనే ఇది విను. చూడగానే విన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఆనందించే ఒక గొప్ప సంతోషకరమైన వార్తని నేను నీ జీవితంలో జరిపిస్తాను. ఈ శివయ్యపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా సరే ఆఖరి వరకు విను భక్త. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నేను నీ జీవితాన్ని పూర్తిగా మారుస్తాను. ఈ శివయ్యపై నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఖచ్చితంగా నువ్వు ఈ సందేశాన్ని వినే తీరాలి భక్త. ఇలా చూడు, ఈ శివయ్యపై నీకు నమ్మకం ఉంది కదా? సరేలే, నాకు తెలుసు. నమ్మకం ఉంటేనేగా ప్రతి సోమవారం నా శివాలయానికి వస్తున్నావు. అలానే కొన్నిసార్లు వారం అనేది కూడా లేకుండా ప్రతిరోజు కూడా నన్ను దర్శించుకోవాలనుకుంటున్నావు. నీ పూజ గదిలో నా కోసం ఒక దీపాన్ని వెలిగిస్తున్నావు. బిల్వ పత్రాలతో నాకు అభిషేకం చేస్తున్నావు. మంచి నీటితో అయినా నన్ను అభిషేకిస్తూ ఉన్నావు. అలానే ప్రతిరోజు కూడా ప్రతి సెకను శివ శివ అంటూ నా నామాన్నే జపిస్తూ ఉన్నావు. ఇంతలా నన్నే తలుచుకుంటున్నాను. నీకు నేను ఇష్టం లేకుండా ఎలా ఉంటానో చెప్పు? నీకు నాపై నమ్మకం ఉంది, ఇష్టం ఉంది, భక్తి ఉంది, నాకు తెలుసు. అయినా సరే ఇన్ని ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో కొంతమంది మనుషుల వలన, కొంతమంది మాటల వల్ల నువ్వు నన్ను నమ్మలేకపోతున్నావు. నేను నీతోనే ఉన్నాను అని గుర్తించలేకపోతున్నా. ఎందుకు భక్త? ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పు? ఎందుకు నువ్వు ఇతరుల మాటలు విని నీ శివయ్యని అనుమానిస్తున్నావు? ఈ శివయ్య నీకు తోడున్నారని తెలుసు కదా. ఈ శివయ్య ఎలాంటి పరిస్థితి ఎదురైనా సరే నిన్ను అస్సలు వదిలిపెట్టాను. ఇప్పటి వరకు నువ్వు నాపై ఎంతో నమ్మకంతో ఉన్నావని తెలుసు. అందుకే ఇక నీ కష్టాలకు ముగింపు ఇచ్చేశాను. అన్నిటినీ అంతం చేసేస్తాను. మరి శివయ్య, ఇక వాటిని తట్టుకోవడం కూడా నా వల్ల కాదు తండ్రి. ఇకనైనా మంచి జీవితాన్ని ప్రసాదించండి, మీ ఆశీర్వాదం నాకు ఇవ్వండి అని కోరుతున్నావు కదా భక్త. అందుకే నువ్వు కోరుకున్నట్లుగానే అన్నిటినీ నీకు అందిస్తాను. అతి త్వరలోనే నీకు ఒక ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదిస్తాను. అది కూడా ఈ శివయ్య ఆశీర్వాదంతోనే జరుగుతుంది. అసలిక దిగులు పడకు. నా భక్తులందరినీ కాపాడడమే నాకున్న ప్రథమ లక్ష్యం. ఏదో ఒకరోజు నువ్వే నా దగ్గరకు వచ్చి, శివయ్య, నా సమస్యలన్నిటికీ పరిష్కారం చూపు అని అడిగావు కదా. అవునా? గుర్తుందా నీకు? అలానే తప్పకుండా నీ సమస్యలకు నేను ముగింపు ఇస్తాను. ఒక్కటి గుర్తుపెట్టుకో, నేను నీకు కష్టాలు ఇచ్చానంటే ఆనందాన్ని కూడా తప్పకుండా ఇవ్వబోతున్నానని తెలుసుకో. ఇక నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ ముగిశాక వచ్చే ఆనందకరమైన జీవితం ఎంత హాయిగా ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నీకు పట్టరాని ఆనందాన్ని ఇస్తుంది. ఇదిగో, ఇప్పుడు కష్టాలతో సతమతమవుతున్న నీకు ఒక మంచి జీవితాన్ని నేను నీకోసంగా ఏర్పాటు చేశాను. మరి ఇక నువ్వు ఎప్పుడు ఏం చేయాలో కూడా ఈ శివయ్య చెబుతాను. నువ్వు ఎలా నడవాలో, ఏ దారిలో వెళ్ళాలనేది కూడా నేను నిర్ణయిస్తాను. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండు, దిగులు పడకు. నీ జీవితాన్ని పూర్తిగా నేను మారుస్తాను కదా. నా శివయ్య నాకు తోడుగా ఉన్నారని నమ్ము. తప్పకుండా నేనే నిన్ను రక్షిస్తాను. అన్నిటినీ అందరినీ ఎదిరించి వాదనకు దిగే నువ్వు మరిప్పుడెలా ఉన్నావు? కేవలం నా శివుడు చెప్పారు అని అన్నిటినీ సర్దుకుపోతున్నావు. అంత మంచి మార్పు నీలో చూశాక నాకు బహు ఆనందంగా ఉంది. అందుకే నేను నీకోసంగా ఒక బహుమతిని కూడా సిద్ధం చేసి ఉంచాను. దాన్ని అందుకోవడానికి నువ్వు సిద్ధమే కదా. ఈ శివయ్య ఆశీర్వాదంతో నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి నీకు పట్టరాని ఆనందాన్ని, సంతోషాన్ని నేను కలిగిస్తాను. ఇలా చూడు భక్త, నా నీడ ఉన్న, నా అనుగ్రహం ఉన్న ప్రతి చోట నా భక్తులందరూ సురక్షితంగా ఉంటారు. అలాంటిది స్వయంగా ఈ శివయ్యే, ఈ శివుడే, నీ పరమశివుడే, ఈ బోలా శంకరుడే నీ ఇంటి అడుగు పెట్టబోతున్నాను. ఇక నీకు ఎలాంటి దిగులు అవసరం లేదు. నువ్వు నన్ను అడిగినవన్నీ అందిస్తాను. నువ్వు కోరిన కొరత లేని జీవితాన్ని నీ చేతిలో పెడతాను. ఎన్నో అడ్డంకులున్నా సరే నీ జీవితాన్ని మార్చి సంతోషాన్ని నింపుతాను. ఇక నీ దిగులంతా విడిచిపెట్టు. నేను నీతో పాటే ఉన్నాను అని నమ్ము. అంతా శుభమే జరుగుతుంది. నేను ఎప్పుడు నిన్నే చూస్తూ ఉంటానని మర్చిపోవద్దు భక్త. నేను నీతోనే, నీలోనే ఉన్నాను. ఇక ధైర్యంగా, ప్రశాంతంగా ఉండు. ఈ శివయ్య నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏమీ అవసరం లేదు. నేను చెప్పినట్లుగానే ఈ కష్టకరమైన జీవితాన్ని మొత్తం కూడా తారుమారు చేసి
స్వచ్ఛమైన మంచి జీవితాన్ని, సుఖమైన జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను. ఇక నీకు ఆనందమేక. ఇక ఆ క్షణాన నువ్వు ఆనంద కన్నీరు పెట్టుకుంటూ ఈ శివయ్య దర్శనానికి, ఈ శివయ్యను వెతుక్కుంటూ నా కోసంగా పరుగులు పెడతావు. ఆ రోజు కోసం, నా భక్తుని రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. భక్తా, నేను చెప్పింది చెప్పినట్లుగా అలానే జరిపిస్తాను, జరిపించే తీరుతాను. ఇందులో అసత్యం అంటూ, వెనకడుగు వేయడం అంటూ అసలు ఉండదు కూడా. అన్నీ జరుగుతాయి. ఈ శివయ్య ఒక్కసారి ఆజ్ఞాపించాడు, ఒక్కసారి నీకు మాటిచ్చాను అంటే ఆ మాట అస్సలు తప్పను. నీకు తెలుసు కదా, ఒక్కసారి శివయ్య వరం ఇచ్చాను అంటే దాన్ని ఇక వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. ఇక నీ జీవితాన్ని నీకు అందిస్తాను. కొరత లేని కొత్త జీవితాన్ని అందిస్తాను. నీకు మంచి స్వచ్ఛమైన జీవితాన్ని అందిస్తాను. నువ్వు కోరుకున్న బంధంతో నీ జీవితం బాగుండేలా చేస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితంలో ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు అన్నిటినీ సరిచేసి నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఈ తండ్రి శివయ్యది అని మరువకు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు భక్త. జరగాల్సినవన్నీ కూడా సమయానుగుణంగా అలా జరుగుతూనే ఉంటాయి. సరేనా? ఇక హాయిగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.